ఈ పాకిస్తాన్‌లో సైనిక చీఫ్ మిస్ అయ్యాడు అన్నటువంటి ఉదంతం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవహారానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని చూద్దాం. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ విదేశాలకు పారిపోయాడు. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అసీం మునీర్ దేశం వదిలి పారిపోయాడు, భారత్ దాడి చేస్తుందనే భయంతో అంటూ ముందు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది నిన్న. అటు తిరిగి ఇటు తిరిగి ఆ వార్త చాలా దేశాలకు పాకింది. నిజానికి అసీం మునీర్ తన కుటుంబ సభ్యుల్ని అమెరికా పంపాడు యుద్ధ భయంతోనే. కానీ పాకిస్తాన్ సోషల్ మీడియా మునీర్ని ట్రోల్ చేసింది. సామాన్య ప్రజలు కష్టాలు పడాలి కానీ రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులు మాత్రం దుబాయ్, అమెరికా, లండన్లో సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ట్రోల్ చేశారు. కానీ చాలామంది అది ట్రోలింగ్ అని తెలుసుకోకుండా నిజమైన వార్తగానే వైరల్ చేశారు. అసీం మునీర్ తన కుటుంబ సభ్యులు విమానంలో అమెరికా పంపిన వార్త నిజమే కాబట్టి మునీర్ కూడా ఒకరోజు ఆలస్యంగా వెళ్ళిపోయి ఉంటాడు అని భావించారు. ఏం కర్మ పట్టింది, చివరికి పాకిస్తాన్ ప్రభుత్వం తమ ఆర్మీ చీఫ్ దేశంలోనే ఉన్నాడంటూ అబొట్టాబాద్లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళతో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను విడుదల చేసిన ప్రభుత్వం. పాకిస్తాన్ ప్రధాన అధికారిక ఎక్స్ హ్యాండిల్లోనే ఫోటోని పెట్టాల్సి వచ్చింది, సొంత ప్రజల ట్రోలింగ్తో పాటు విదేశాల్లోని జర్నలిస్టులకు నమ్మకం కలగడానికి. ఏప్రిల్ 26, 2025 తేదీ ఉంది ఫోటోలు. అయితే భారత్లోని ఇంటెలిజెన్స్ అధికారులు తెలుసు, భారత్ వైపు నుండి దాడి మొదలవగానే ఎంతమంది పాకిస్తాన్ సైనిక జనరల్స్ పాకిస్తాన్ వదిలి విదేశాలకు పారిపోతారు. కోర్స్ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ అసీం మునీర్ దేశం వదిలి పారిపోవడం మాత్రం తథ్యం. ఎందుకు? సరిగ్గా పహల్గామ్ దాడి జరగడానికి 2 రోజుల ముందు అసీం మునీర్ కాశ్మీర్ మాకు జీవనాడి లాంటిది కాబట్టి మేము కాశ్మీర్ని వదులుకునే ప్రసక్తి లేదని మాట్లాడాడు. 2వ రోజే దాడి జరిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐ మాకు డబ్బులు, గన్సు ప్లాన్ ఇచ్చింది అని పహల్గామ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి కెమెరా ముందు చెప్పాడు. భారత్ ఇంటెలిజెన్స్కి కూడా సమాచారం ఉంది మునీర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. సో యుద్ధం అంటూ మొదలైతే అసీం మునీర్ని ప్రాణాలతో పట్టుకుంటుంది ఇండియన్ ఆర్మీ. అసలు పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులతో భారత్లో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారో భారత సైన్యానికి తెలిసిపోతుంది. ఒకవేళ ప్రాణాలతో పట్టుబడితే పాకిస్తాన్ సైన్యంలో కింది స్థాయి అధికారులకు పెద్దగా సమాచారం ఉండదు. తమ సైన్యం శక్తి సామర్థ్యాలు ఎలాంటివో కానీ పై స్థాయి అధికారులకు తెలుసు తమ సైన్యం 1 రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువ భారత సైన్యంతో పోరాడలేదని. అందుకే పారిపోతారు. ఈ వార్త మాత్రం నిజం. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ అసీం మునీర్ రావల్పిండిలోని ఒక అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అత్యవసరం అయితేనే బంకర్ నుండి బయటకు వచ్చి పని అయిపోగానే తిరిగి అండర్ గ్రౌండ్ బంకర్లోకి వెళ్ళిపోతున్నాడు. మరి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన విషయం బయటకు ఎలా వచ్చింది? చాలా సింపుల్. ఒక $500 ఇస్తే రావల్సిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్లో పనిచేసే వాళ్ళు మొత్తం చెప్పేస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అక్కడ కరెన్సీకి ఉన్న విలువ కంటే డాలర్కి ఎక్కువగా ఉంది. ఇరాన్లో కూడా డాలర్ కొన్న డిమాండ్ అక్కడ కరెన్సీకి లేదు. కాబట్టి ప్రతి విషయం మొసాద్కి తెలుస్తోంది. ఈ విషయం ఆర్మీలో పనిచేస్తున్న జనరల్స్కి కూడా తెలుసు. ఇంతెందుకు, యుద్ధం మొదలైన తర్వాత కీలక సమాచారం ఇస్తే నిన్ను, నీ ఫ్యామిలీని దేశం దాటించి విదేశాల్లో హాయిగా బతకడానికి కావాల్సినంత డాలర్లు ఇస్తామంటే దానికి ఒప్పుకుని సమాచారం ఇచ్చే సైనిక అధికారులు చాలామంది ఉన్నారు పాకిస్తాన్ సైన్యంలోనే ఉన్నారా? ఐఎస్ఐలో లేరా? ఐఎస్ఐ మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్లతో నిండుంది కాబట్టి డాలర్లు తీసుకుని సమాచారం ఇవ్వడం వల్లే ఐఎస్ఐ రక్షణలో ఉన్న వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు సులభంగా చంపగలుగుతున్నారు. అసలు ఏ దేశం అన్నా తమ దేశ సైన్యాధ్యక్షుడు మా దేశంలో ఉన్నాడు, పారిపోలేదని ఆ దేశ ప్రధాని అధికారికంగా ప్రకటించిందా? ఇంతవరకు పాకిస్తాన్ ఆ పనిచేసింది. అందుకే నేను పదే పదే చెప్తూ వస్తున్నా, మోడీజీ, అమిత్ షాజీ, జయశంకర్జీ, అజిత్ దోవల్జీలది అత్యుత్తమ కలయిక భారతదేశ చరిత్రలో. ఇట్లాంటి కలయిక భవిష్యత్తులో మనం చూడబోం. మరో విషయం ఏంటంటే, శుక్రవారం జైపూర్ ఎయిర్ బేస్లో అమెరికన్ కార్గో విమానం, 2 ఇజ్రాయెల్ ట్రాన్స్పోర్ట్ విమానాలు ల్యాండ్ అయినప్పటికీ అసీం మునీర్ అండర్ గ్రౌండ్ బంకర్లో ఉంటున్నాడు. మొస్సాద్, జాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో మనకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఎక్కువగా తెలుస్తుంది.